హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. డిప్టీడియో నోటిఫికేషన్లో భాగంగా సిలబస్ ఏమిచ్చాడు, మరి ఆ సిలబస్ను తెలుగులో ఏమని పిలుస్తారు, ఆ సిలబస్ సంబంధించి పుస్తకాలు ఏమిటి, మరి దాంట్లో ప్రిలిమ్స్ ఉంది, మరి మెయిన్స్లో కూడా పేపర్ 1 జనరల్ స్టడీసే ఉంది. మరి ఆ అంశాలు మాట్లాడదాం. మరి దీన్ని బట్టి ఎవరు ప్రిపేర్ కావాలి, ఎవరికి మంచి ఛాయిసెస్ ఉన్నాయి అనే అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దీనిలో భాగంగా మీకు తెలుసు సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నాడు. ఇక్కడ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకు తెలుసు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది 150 మార్కులు. మీకు అందరికీ తెలుసు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్. మరి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మెయిన్స్ లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంది. మళ్ళీ మెయిన్స్ లో ఉన్న పేపర్ 1 ఎగ్జాక్ట్ గా ప్రిలిమ్స్ లో పెట్టడం జరిగింది. అంటే మీరు ప్రిలిమ్స్ చదివినా అది మెయిన్స్ చదివినా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఒక భయం ఉంది. ఏమయ్యా భయం అంటే, చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారు. వాళ్ళు జనరల్ స్టడీస్ లో పట్టు ఉంటుంది, వాళ్ళు వస్తారు, ఇలా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు అని అనుకుంటున్నారు. మరి అదే విధంగా మరి పేపర్ 2, పేపర్ 3 సింహ భాగం ఉంది. అంటే 150 మార్కులు, 150 మార్కులు అంటే 300 మార్కుల గురించి మీరు ఆలోచించట్లేదు, వారు ఆలోచించట్లేదు. కాబట్టి పేపర్ 2, పేపర్ 3 ఎవరైనా స్టాండర్డ్ గా చదివితే, ప్రిలిమ్స్ కు ఒక్కసారి చదివితే అది మెయిన్స్ కి పేపర్ 1 కు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా ఈ విధంగా సిలబస్ అనేటువంటి డిజైన్ చేయడం జరిగింది. మరి ఇది సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి మీకు అందరికీ తెలుసు 10 అంశాలు ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది, జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగింది, హిస్టరీ ఇవ్వడం జరిగింది, జాగ్రఫీ ఇవ్వడం జరిగింది, పాలిటీ ఇవ్వడం జరిగింది, ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ, మరియు లాజికల్ రీజనింగ్ మరియు డాటా అనాలిసిస్. మరి ఈ కింది 4, 7, 8, 9, 10 అంశాలకు సంబంధించి పేపర్ 2లో, పేపర్ 3లో కూడా ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ మొత్తం కూడా పేపర్ 1లో ఉంటూ 7, 8, 9, 10 పాయింట్లు మళ్ళీ విపత్తు నిర్వహణ కానివ్వండి, పర్యావరణ విద్య కానివ్వండి, మరి డాటా లాజికల్ రీజనింగ్ కానివ్వండి మనకు పేపర్ 2, పేపర్ 3లో ఉంటాయి. అంటే అదనంగా ఈ అంశాలు జోడై ఉంటాయి. మరి మెయిన్ పేపర్ 2 విషయానికి వస్తే మళ్ళీ పేపర్ 1 మెయిన్ సేమ్ సిలబస్ 10 అంశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో నో డౌట్ భయపడాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా చాలా మందికి తెలియని అంశం ఏంటంటే మనకు పేపర్ 2, పేపర్ 3 విషయాల గురించి బాగా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏమిచ్చాడు, ఇది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ఫిలాసఫీ పార్ట్ రైట్. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేచర్ అంటే స్వభావము, స్కోప్ అంటే పరిధి, అంటే స్వభావం పరిధి. దీని యొక్క ఫిలాసఫీ యొక్క మరియు సామాజిక శాస్త్రం యొక్క స్వభావము మరియు పరిధి గురించి ఇవ్వడం జరిగింది. ఐడియలిజం ఇచ్చాడు. ఐడియలిజం అంటే ఆదర్శవాదము లేదా భావవాదము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా పుస్తకాల్లో ఉంటుంది. అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మనం చదువుకోవాలి. ఇది పెద్ద ఉద్యోగము, చిన్న ఉద్యోగం కాదు. ఇది పెద్ద ఆలోచన ఉన్నవారు మాత్రమే చదివేటటువంటి, ప్రిపేర్ అయ్యేటటువంటి ఉద్యోగము. మరియు న్యాచురలిజం అంటే ప్రాకృతికవాదం, ప్రాగ్మాటిజం వ్యవహారిక సత్తావాదం, రియలిజం వాస్తవికవాదం, మరియు ఎక్స్టెన్షనలిజం అంటే అస్తిత్వవాదం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాదాలు మనకు 3-4 పుస్తకాలు ఉంటాయి. అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర నేర్చుకొని ఒక్కొక్క వాదాన్ని కనుక నేర్చుకుంటే ప్రశ్న మిస్ అయ్యే అవకాశం లేదు. మరియు ఫిలాసఫర్స్ యొక్క వారి యొక్క విద్యాతత్వం విడిగింది. గాంధీ మరియు ఠాగూర్, అరబిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి గురించి ఇవ్వడం జరిగింది. మరి సోషియాలజీ పార్ట్లో సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్. అంటే సామాజిక శాస్త్రం మరియు విద్య, సామాజిక మార్పు,
సామాజిక స్థిరీకరణ, సంస్కృతి మరియు విద్య అనే అంశాలు ఇవ్వడం జరిగింది. మరియు మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఆధునీకరణ మరియు విద్య, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, విద్యలో సమాన అవకాశాలు, మరియు ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్, బలహీన వర్గాలకు విద్య అనేటువంటి టాపిక్ ను మనకు పేపర్ 2 లో బాగా ఒక యూనిట్ లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఎడ్యుకేషనల్ సైకాలజీలో భాగంగా ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయము ఇవ్వడం జరిగింది. దాంట్లో స్వభావము, పరిధి అనేటువంటి అంశాలు ఉంటాయి. మరి నెక్స్ట్ తీసుకుంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు, పరిశీలన పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, కేస్ స్టడీ అంటే వ్యక్తి అధ్యయనం చేసే పద్ధతి అనే అంశాలు ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ చాప్టర్ తీసుకుంటే మీకు తెలుసు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల మరియు వికాసం, ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాస సూత్రాలు ఇవ్వడం జరిగింది. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వివిధ దశల్లో వికాసం, ఇన్ఫాన్సీ శైశవ దశ, చైల్డ్హుడ్ అంటే బాల్య దశ, మరియు అడలసెన్స్ అంటే కౌమార దశ, అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే శారీరక, మానసిక, భౌతిక, సామాజిక అంశాల్లో వికాసం వివిధ దశల్లో ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా లెర్నింగ్ అంటే అభ్యసనం అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. నేచర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన స్వభావము, అభ్యసన లక్షణాలు, అభ్యసన నిర్వచనాలు నేర్చుకోవాలి. మరియు థియరీస్ ఆఫ్ లెర్నింగ్, థియరీస్ ఆఫ్ అంటే అభ్యసన సిద్ధాంతాలు, బిహేవియర్ ప్రవర్తనవాద సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం మరియు సాంఘిక సిద్ధాంతాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మరి వాటిని క్లాస్ రూమ్ కి ఎలా అందిస్తాం? లెర్నింగ్ అండ్ మోటివేషన్ అంటే ప్రేరణ, వేరియస్ మెథడ్స్ ఆఫ్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ మరియు బహిర్గత ప్రేరణ, మరి వాటిని తరగతి గదిలోకి ఎలా అన్వయిస్తాం అనేటువంటి టాపిక్ ఉంది. మరియు 4th యూనిట్ లో భాగంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, వైయక్తిక భేదాలు మరియు మూల్యాంకనము అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు రకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్ అండ్ ఇంట్రా, వ్యక్తంతర మరియు వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఏమిటి ఇవ్వడం జరిగింది. మరియు కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం గురించి టోటల్ గా ఇవ్వడం జరిగింది. మూర్తిమత్వ పరీక్షలు, దాంట్లో ప్రొజెక్టివ్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ అంటే ప్రక్షేపక మరియు అప్రక్షేపక పరీక్షలు, టీఏటి, సిఏటి, ఆర్ఐబిటి లాంటి పరీక్షలు ఇవ్వడం జరిగింది. మరియు విధంగా అండర్స్టాండింగ్ అండ్ హెల్పింగ్ లెర్నర్స్ విత్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అంటే ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించినటువంటి విద్య గురించి ఇవ్వడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్ గా ఇవ్వడం జరిగింది. పూర్ అచీవర్స్, అండర్ అచీవర్స్, లో లెవెల్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ వీరి గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరియు గిఫ్టెడ్ అంటే వరదత్తులు అండ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటే మంత్రణము, మార్గదర్శకత్వము అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని టాపిక్లు సిలబస్ ప్రకారం పకడ్బందీగా అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి మాత్రమే నేర్చుకుంటే ఈ ఉద్యోగాన్ని మొదటి స్థానంలో ఉండగలం. మరి స్టాటిస్టిక్ లో చూడండి ఒకసారి. స్టాటిస్టిక్ లో ఇది చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ పెద్ద టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ నీడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిహేవియర్ ఆఫ్ లెర్నర్స్ అండ్ టీచర్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మరియు మెజర్స్ ఆఫ్ వేరబిలిటీ, కోరిలేషన్ అండ్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ కోరిలేషన్, సహసంబంధం పైన మరి విచలనం పైన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీడీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే, కొత్తవి కావు. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మరి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఇచ్చినటువంటి టాపిక్లను చూసుకుంటే చాలా సింపుల్, ఈజీ, ఇంట్రెస్టింగ్. మరి దీంట్లో భాగంగా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సల్ అందరికీ విద్య, సార్వత్రిక విద్య అనేటువంటి అంశం. మరియు వృధా మరియు వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్, వృధా మరియు స్తబ్దత, మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫంక్షనల్ లిటరసీ, వయోజన విద్యా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు. మరియు నాన్ ఫార్మల్ అనియత విద్యకు సంబంధించినటువంటి అంశాలు, స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్, పాఠశాల మరియు సమాజ సంబంధాలు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, త్రిభాషా సూత్రము, ఫ్యామిలీ అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్, మరి కుటుంబ విద్య మరియు జనాభా విద్య. మరి అదేవిధంగా మోరల్ ఎడ్యుకేషన్ అంటే నైతిక విద్య, మరి నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ మరియు
మరి జాతీయ మరియు అంతర్జాతీయ అవగాహన అనే టాపిక్, జాతీయ మరియు భావోద్వేగ ఐక్యత అనేటువంటి టాపిక్, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మరియు ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటే అంతర్జాతీయ అవగాహన, ఈ టాపిక్లు. మరి దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్ అన్ని ఉంటాయి. గత వీడియోలో మనం చెప్పడం జరిగింది, అయినప్పటికీ ఒకసారి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరియు దీంట్లో భాగంగానే 11th వన్ చూస్తే, ఇక్కడ చూస్తే 11th వన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద సోషల్లీ అండ్ కల్చరల్లీ డిసడ్వాంటేజ్, అంటే సోషల్లీ సాంఘికంగా మరియు సాంస్కృతికంగా వెనకబడ్డ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్య ఏమిటి, మరియు జీవితాంతం విద్య, దీన్ని లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటారు. 13 వచ్చేసి టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ అంటే ఉద్యోగంకి ముందు వృత్యంతర బోధన, వృత్యంతర శిక్షణ అనేటువంటి అంశాలు. మరియు వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే మీకు తెలుసు, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ఇన్ టు ద బేసిక్ కోర్సెస్ ఇన్, అంటే ప్రవేశ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఏ పాఠశాలకు ఎలా, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకుల కావచ్చు, సైన్స్ స్కూల్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంది, ప్రవేశ పరీక్షలు. మరియు రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్ అండ్ కమిషన్స్ అనేటువంటి టాపిక్ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకుంటే మనకు పేపర్ 2 అనేటువంటిది ఇది. మరి పేపర్ 3 చూడండి, ప్రతిదీ డిగ్రీ స్టాండర్డ్ అన్నాడు, ఉండేవి బీఈడి పుస్తకాల్లో అన్నది మాత్రం డిగ్రీ స్టాండర్డ్ లో. మరి ఇక్కడ చూస్తే కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ప్రస్తుత విద్యా విధానంలో, ప్రస్తుత వర్తమాన విద్యా విధానంలో ఉన్నటువంటి ట్రెండ్స్, మరి ఛాలెంజెస్ ఏమిటి, మరి అదేవిధంగా ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో ఆవిష్కరణలు ఏమిటి, మరి మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, మాపనము మరియు మూల్యాంకనం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య, మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, సూపర్విజన్ అంటే పర్యవేక్షణ అని గుర్తుపెట్టుకోవాలి. మరి జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఈక్వాలిటీ, లింగ వివక్షత, లింగ వైవిధ్యము, లింగ సమానత్వము అనేటువంటి టాపిక్. మరి దాంట్లోనే మనకి ఇచ్చడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్, మరి అర్బనైజేషన్ నగరీకరణ, మైగ్రేషన్ అంటే వలసలు, లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే పర్యావరణ విద్య, స్కీమ్స్ అండ్ రిఫార్మ్స్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా, అంటే విద్యకు సంబంధించి వివిధ విద్యా పథకాలు అనేటువంటి చాలా విద్యా పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో దృక్పథాలు, కొత్తగా లేటెస్ట్ గా ఏమొచ్చాయి విద్యలకు సంబంధించి. మరి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క చరిత్ర ఏమిటి, దాంట్లో భాగమే ఇవన్నీ కూడా. టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఉపాధ్యాయుని యొక్క సాధికారత అనే టాపిక్. ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరరీ ఇండియా, అంటే వర్తమాన సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ప్రజాస్వామ్య విద్య. ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అంటే ఈక్వాలిటీ సమానత్వం మరియు సమత, మరి విద్యకు సంబంధించి సమాన అవకాశాలు అనేటువంటి టాపిక్. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఆర్థిక విద్య. మరి ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, లిటరసీ అండ్ సాక్షరబాద్, విద్య మానవ మూలధనంగా విద్య మానవ వనరుల అభివృద్ధి. మరి అదేవిధంగా సాక్షర భారత్ మిషన్ ఇవ్వడం జరిగింది. పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా విద్య, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో భాగంగా విద్య యొక్క మార్పు, విద్య యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య, పీస్ ఎడ్యుకేషన్, శాంతి విద్య. మరి అదేవిధంగా పథకాలు అపెప్, డిపెప్, సర్వశిక్ష అభియాన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, నబ్జల్ పథకము, ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, మరియు కేజీబీవి అండ్ మోడల్ స్కూల్. ఇన్సెంటివ్ అండ్ స్పెషల్ ప్రావిజన్స్, మరి ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు, విద్యకు సంబంధించి రీసెంట్ గా వచ్చినటువంటి హక్కులు, చట్టాలు అనేటువంటి నేర్చుకోవాలి. మరియు విద్యా హక్కు చట్టం 2009, మరియు సమాచార హక్కు చట్టము, బాలల హక్కులు మరియు మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అంటే. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఇచ్చాడు. మరి అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఇచ్చాడు. ఇది పేపర్ 2. పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్. మరి ఏం చదవాలి సార్? అన్ని పుస్తకాలకు సంబంధించి ఒక రెడీమేడ్ పుస్తకం ఉందంటే రెడీమేడ్ అనేటువంటిది, ఇన్స్టాంట్ అనేటువంటిది
ఉండదు. గుర్తుపెట్టుకోండి, అనేక పుస్తకాలు. మీరు విజేత కావాలంటే, పెద్ద జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మీ వద్ద ఈ పుస్తకాలు ఉండాలి. నేను కేవలం షాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా మీరు చదవాల్సిన పుస్తకాలన్నీ కూడా మన యాప్లో పెట్టాను. బాగా గుర్తుపెట్టుకోండి, యాప్లో ఒక వీడియో రూపంలో పెట్టాను. ఇక్కడ కొన్ని మాత్రమే. ఇది సైకాలజీకి సంబంధించి మరియు స్టార్ట్స్కి సంబంధించి, సైకాలజీకి మరియు స్టార్ట్స్ సంబంధించి. ఇది కేవలం సైకాలజీకి సంబంధించి బాలదశ వికాసం అభ్యసనం, బాల్య కౌమార దశల మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీకి సంబంధించి. మరి ఈ పుస్తకము గుర్తుపెట్టుకోవాలి, సైకాలజీ మరియు స్టార్ట్స్ రెండు కవర్ అవుతాయి. విద్యా తాత్విక దృక్పథాలు, తత్వశాస్త్రము అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, సామాజిక శాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, విద్య మరియు సామాజిక శాస్త్రం, విద్య మరియు తత్వశాస్త్రం మధ్య సంబంధం ఏమిటి, నిర్వచనాలు, అర్థం, భావనలు. మళ్ళీ ఇక్కడ వాదాలు ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం సమకాలీన భారతీయ సమాజంలో విద్య, జనాభా విద్య ఉంది దీంట్లో, పర్యావరణ విద్య ఉంది దీంట్లో, మరి విలువల విద్య కూడా ఉండడం జరిగింది. ఫిలాసఫీ, దీంట్లో మనకు వాదాలకు సంబంధించి వాదాలు, భావవాదం, ఆదర్శవాదం రెండు ఒకటే, ప్రాకృతికవాదం, వ్యవహారిక సత్తావాదం, అస్తిత్వవాదం లాంటి వాదాలకు సంబంధించినటువంటి పుస్తకాల్లో సమాచారం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పుస్తకం. విద్యా ఆధారాలు ఓల్డ్ పుస్తకం, ఫిలాసఫీకి సంబంధించి చాలా అంశాలు దొరుకుతాయి. మరి పాఠశాల నిర్వహణ, విద్యా అంశాలు, అడ్మినిస్ట్రేషన్ మరియు సూపర్విజన్ అనే టాపిక్ దీంట్లోనే ఉంటుంది. పాఠశాల బిల్డింగ్ అనేటువంటి దీంట్లోనే ఉంటుంది. విద్యలో నూతన పోకడ్లు మరియు వివిధ కమిటీలు, కమిషన్ల సూచనలు దీంట్లోనే ఉంటుంది. ఇది చక్కటి పుస్తకం. మరి అదేవిధంగా శాంతి విద్య మనకి సిలబస్లో ఉంది. శాంతి విద్య ఉంది. ఈ పుస్తకంలోనే మనకు జీవన నైపుణ్యాలు అనేటువంటి టాపిక్ కూడా ఉంది. మరి స్వీయ అవగాహన, యోగా, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య అనేటువంటిది. ఇది చూస్తే ఇక్కడ 2, ఇక్కడ 1 అంటే డైట్లో ఉంటుంది. తెలంగాణలో స్వీయ అవగాహన అనే టాపిక్లో మూల్యాంకనం అనే టాపిక్ ఉంటుంది, జీవన నైపుణ్యాలు అనే టాపిక్ ఉంటుంది, ఆరోగ్య విద్య అనే టాపిక్ ఉంటుంది. మరి సమ్మిళిత విద్య అనే టాపిక్ పూర్తిగా ఈ పుస్తకంలో దొరుకుతుంది. మంత్రం, మార్గదర్శకత్వం అనే టాపిక్ ఈ పుస్తకంలో దొరుకుతుంది. మరియు విలువల విద్య, జీవన నైపుణ్యాలు ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. మరియు పాఠశాల సంస్కృతి, నాయకత్వం, ఉపాధ్యాయ అభివృద్ధి అనే పుస్తకంలో ఉపాధ్యాయ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, మరి ఒకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి సాక్షర భారత్ లాంటి అంశాలు ఈ పుస్తకంలో స్పష్టంగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇంతకుముందు మాట్లాడుకో విద్య, లింగ సమైక్యత, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటైజేషన్ మరి ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ పుస్తకాన్ని. మరి అభ్యసన మదింపు, మూల్యాంకనం, మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అనే టాపిక్ దీంట్లో దొరుకుతుంది. పాఠశాల వ్యవస్థాపన మరియు నిర్వహణ, మరి అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ అనే టాపిక్, పాఠశాల సమాజ సంబంధాలు అనే టాపిక్ ఈ పుస్తకంలో ఉంటుంది. మరి ఆరోగ్య వ్యాయామ విద్య, ఇది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి బిగ్ బ్యాంగ్, శిశు వికాస దృక్పథాలు అనేటువంటిది డైట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి B.Ed పుస్తకం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటిది చాలా చక్కగా ఉంటుంది. కేవలం శాంపుల్స్ మాత్రమే చూపించాను, ఎందుకంటే ఈ సబ్జెక్టుకు సంబంధించి అనేక పుస్తకాలు మీరు చదవాల్సి ఉంటుంది. మరి చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటికే చాలా మంది మీకు అందరికీ తెలుసు, ఉభయ రాష్ట్రాల్లో ఈ యొక్క డిప్టీ డిఓకి సంబంధించి మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి HWOకి సంబంధించి వేల మంది తీసుకున్నటువంటి యాప్ మనది. ఎందుకంటే అనేక పుస్తకాలను మీకు సేకరించడం కష్టం, దొరకడం కష్టం. వాటన్నిటినీ ఒక దగ్గర జోడించి క్లాస్ రూపంలో బోధించి మరియు క్లాసు పెట్టి వెంటనే మెటీరియల్ పెట్టి వెంటనే ఎగ్జామ్ పెట్టినటువంటి అనుభవం మనకుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేర్చుకొని బ్యాచ్లు స్టార్ట్ చేస్తే మనకు అర్థం కాదు, దీని యొక్క డెప్త్ తెలియదు. ఇప్పటికైనా మిత్రులారా సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే డిప్టీ డిఓగో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పూర్తిగా ఉంది. మరి ఏప్రిల్ 13 కాబట్టి దాదాపు 10 రోజులు ఉంది. రోజుకు ఒక 5 నుంచి 6 క్లాస్ వినండి. ఖచ్చితంగా పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇక్కడ క్లాసెస్ పెట్టడం జరిగింది. మీరు అనుకుంటారు క్లాసెస్ వింటే టైం సరిపోదు అనేటువంటి, ఒక పుస్తకం చదివితే అసలు సరిపోదు. మీరు చదివే పుస్తకాలు సిలబస్లో ఉన్నటువంటి మ్యాటర్కి ఏమాత్రం సరిపోవు. కాబట్టి వెంటనే క్లాస్ వినండి. షార్ట్ కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా, ఇంట్రెస్టింగ్గా. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో ఈ సబ్జెక్టులు
చెప్పినటువంటి అనుభవం మాకే ఉందని చెప్పుటకు బల్లగుద్ది చెప్తున్నాం. ఎందుకంటే ఫిలాసఫీ, సోషియాలజీ, స్టాట్స్, ఐసిటి ఇవన్నీ చెప్పి ఉన్నాం. కాబట్టి మాకు ప్రాక్టీస్ అవసరం లేదు, మీకు ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒకసారి విని మీ శ్రమను తగ్గించి మీకు అన్నిటికీ ఒక దగ్గర క్రోడీకరించి అట్టిపండు వలిచినట్టుగా క్లాస్ వెంటనే మెటీరియల్ వెంటనే ఎగ్జామ్, అది కూడా తెలుగు అకాడమీ స్టాండర్డ్ పుస్తకాలు, మిగతా వారికి దొరకనివి, మిగతా వాళ్ళు వెతికి పట్టుకోలేనివి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పేపర్ 2 ఇక్కడ ఇంట్రోలోనే మీకు చాలా వీడియోస్ పెట్టాం. రైట్, ఒకసారి చూడండి. డిప్యూటీ రెఫరెన్స్ బుక్స్ ఇవి అందరూ కూడా చూసుకోవచ్చు. పేపర్ 2 ఆల్రెడీ సిద్ధంగా ఉంది, పేపర్ 3 సిద్ధంగా ఉంది. మీకు వినకపోతే అర్థం కాదు, చిరాకు వస్తుంది, ఎందుకు ఎంచుకున్నాము అనే స్థితికి చేరుకుంటారు. కాబట్టి ఇప్పటికే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెక్రటరియట్ ఎంప్లాయీస్, ఎస్ఐలు చాలా మంది, ఎక్కువ మంది ఉన్నటువంటి కోర్స్ 38లో మన విద్యార్థులే ఉంటారు. కాబట్టి మీరు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ చదువుకోండి, ఎగ్జామ్ కావాలంటే ఎగ్జామ్ రాయండి. మరి క్లాసులు వింటేనే అర్థమవుతుంది, టైం ఉంది. పేపర్ 2, పేపర్ 3 300 మార్కులకు సంబంధించినటువంటి కోర్స్ సిద్ధంగా ఉంది. మీకేమనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. మీకు జాబ్ వచ్చేంత వరకు తోడుంటాం. మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కోర్స్ సిద్ధంగా ఉంది. పేపర్ 1 ఒక్కసారి చదివితే అది ప్రిలిమ్స్కు మరి అదేవిధంగా మెయిన్స్కు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని విస్మరించరాదు. పేపర్ 2, పేపర్ 3 గట్టి పోటీ ఇవ్వబోతుంది. చాలా మందికి పుస్తకాలు తెలియదు, మీకు తెలుసు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ వీడియో విన్నారు. ఆల్ ద బెస్ట్.